హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో ఎలీషా ప్రవక్త గురించి విన్నాం కదా. ఈరోజు స్టోరీలో ఒక చిన్న పాప ద్వారా ఒక పెద్ద సైన్యాధికారి దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు, దేవుణ్ణి ఎలా నమ్మాడు అని విందాం. సిరియా అనే దేశంలో నయమాను అని ఒక గొప్ప సైన్యాధికారి ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, చాలా శక్తిమంతుడు. ప్రతి యుద్ధంలో కూడా అతనే గెలిచేవాడు. సిరియా దేశపు రాజుకు కూడా నయమాను అంటే చాలా ఇష్టం. అందరూ నయమానును చాలా గౌరవించేవారు. కానీ నయమానుకు ఒక పెద్ద సమస్య ఉంది. అదే కుష్ఠిరోగం. అతని బాడీ అంతా వైట్ కలర్ మచ్చల్లో ఉండేవి. దానివల్ల అతను చాలా ఇబ్బంది పడేవాడు. అప్పట్లో ఆ వ్యాధికి మెడిసిన్ లేదు. నయమాను భార్య దగ్గర పనిచేయడానికి ఇశ్రాయేలీల్లో ఒక పాపను తీసుకొని వస్తారు. ఆ పాప చిన్నప్పటి నుంచి దేవుని యందు ఎంతో నమ్మకంగా పెరిగింది. ఒకరోజు ఆ పాప పనిచేస్తున్నప్పుడు నయమాను బాడీ మీద వైట్ మచ్చలను చూసి నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, అయ్యగారికి ఈ వ్యాధి తగ్గాలంటే ఇస్రాయేల్కి వెళ్ళాలి. ఎలీషా అనే ప్రవక్త దేవునికి ప్రార్థన చేసి ఖచ్చితంగా ఈ వ్యాధిని తగ్గిస్తాడు అని చెబుతుంది. నయమాను ఈ విషయం తెలుసుకొని ఇస్రాయేల్కి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు సిరియా రాజు ఇస్రాయేల్ రాజుకి ఒక పెద్ద లెటర్ రాస్తారు. మా సైన్యాధికారి నయమాను మీ దేశానికి వస్తున్నారు. ఆయనకు ఈ వ్యాధిని నయం చేయండి అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. లెటర్తో పాటు బోలెడని గిఫ్ట్స్ కూడా పంపిస్తాడు. ఇస్రాయేల్ రాజు ఆ లెటర్ చదివి భయపడతాడు. నాకు మనుషుల వ్యాధులను బాగుచేసే వరం లేదు. ఈ సిరియా రాజు నన్ను ఎందుకు అడిగారు? అంటే నా దేశంతో యుద్ధం చేయాలి అనుకుంటున్నారా అని భయపడ్డాడు. ఈ విషయం ఎలీషా ప్రవక్తకు తెలిసి, రాజా, భయపడకండి. అతన్ని నా దగ్గరికి పంపించండి. నేను దేవునికి ప్రార్థన చేసి నయం చేస్తాను అని హామీ ఇస్తాడు. నయమాను తన రథం మీద బోలెడని గిఫ్ట్స్‌తో ఎలీషా ప్రవక్త ఇంటి దగ్గరకు వెళ్తాడు. కానీ ఎలీషా ప్రవక్త ఇంటిలో నుంచి బయటకు రాకుండా తన సేవకుడిని నయమాను దగ్గరికి పంపిస్తాడు. ఎలీషా ప్రవక్త సేవకుడు నయమానుతో, ప్రవక్త గారు మీతో ఇలా చెప్పమన్నారు. మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగండి. అప్పుడు మీకు ఈ వ్యాధి తగ్గుతుంది. మీరు స్వస్థపడతారు అని ఏలియా ప్రవక్త చెప్పమన్నారు అని అంటాడు. నయమానుకు చాలా కోపం వస్తుంది. కనీసం ఇంటి బయటకు కూడా అతను రాలేదు. నన్ను ఇంటిలోకి కూడా రమ్మనలేదు. ఇంతలా నన్ను అవమానిస్తాడా అని కోపంతో తన రథం ఎక్కి అక్కడ నుంచి సిరియాకు బయలుదేరుతాడు. కానీ నయమాను సేవకుడు చాలా వినయంగా నయమానుతో, అయ్యా, ప్రవక్త మీకు కఠినమైన పని చెప్పలేదు కదా, చాలా సులువైన పనే కదా చెప్పారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి అని సలహా ఇస్తాడు. నయమాను, సరే, ఇంత దూరం వచ్చాము కదా, ఒకసారి ట్రై చేద్దామని యోర్దాను నదిలో ఒకటి కాదు, రెండు కాదు, 7 సార్లు మునిగి లేస్తాడు. ఆశ్చర్యంగా అతని బాడీ మీద ఉన్న మచ్చలన్నీ పోతాయి. నయమాను కుష్ఠిరోగం తగ్గిపోయింది. అతని స్కిన్ అంతా సాఫ్ట్‌గా, కొత్తగా, బేబీ స్కిన్‌లా అయిపోయింది. నయమాను చాలా సంతోషించి తనకు స్వస్థత ఇచ్చిన దేవునికి మరియు ఎలీషాకి థాంక్స్ చెప్పి తన దేశానికి వెళ్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో ఒక చిన్న పాప నిన్ను ఎంతగానో నమ్మి తన యజమాని వ్యాధిని నయం అవ్వడం కోసం ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళమని చెప్పడం విన్నాం. మేము కూడా నీ మీద అంతే నమ్మకం ఉంచి మా ప్రతి అవసరంలో మీ సహాయాన్ని పొందుతూ
ముందుకు వెళ్ళే జీవితాన్ని మాకు దయచేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.